ఉండదు ప్రియాటర్ గారు. రావా ఆంజనేయులు, రా. ఇలా చూడండి, తమను తక్షణం ప్రాక్టీస్ మానేసి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర రేక్కాయలు జీళ్ళు అమ్ముకోండి. ఏమిటండి, ఏదో కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడితే కేసు కొట్టించలేకపోయారు. కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడింది కానీ నా కారు వెళ్ళి కుక్క పిల్ల మీదకి ఎక్కలేదే. ఈ మాత్రం కేసు కొట్టించిన వాళ్ళు మీరు పెద్ద వకీలు ఏంటంటే వకీలు. నువ్వు చంపింది మామూలు కుక్క పిల్లని కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి కుక్క గారిని. దానికి మైనారిటీ తీరలేదు, పైగా మెళ్ళలో బెల్ట్ ఉంది. అబ్బా, ఆ కుక్క పిల్ల ఎప్పుడైతే చెవు ముందో బెల్ట్ తీసి మురికాలలో పడేశాను కదండి. అది రెండో కేసు. ఏమైనా నీకు శిక్ష పడేదాకా అన్న నీళ్లు ముట్టనని సూపరింటెండెంట్ గారు మ్యాజిస్ట్రేట్ గారు అరుగు మీద బైఠాయింపు సమ్మె చేస్తున్నా. ఏమంటూ నీ కేసు పట్టుకున్నాను, నా ప్రాక్టీస్ అంతా పోయింది. వంకీకి తగిలించిన నా కోటి నిండా పిచ్చి గుళ్ళే. చూడు ఎంత పెద్ద చిల్లో. అబ్బా, విడిచిపెట్టేద్దరు బాబు. ఇదిగో చూడండి, నా కేసు కొట్టించేసే పూచి మీది, మీకు కొత్త కేసులు తెచ్చే పూచి నాది. ఏంటి, నా కొత్త కేసులు నువ్వు తీసుకొస్తావా? ఏంటి బ్రోతల కేసురా? ఏం వద్దా, నా తెలివితేటలు ఉపయోగించి ఏవో కేసులు పట్టుకొస్తాను. మీకు 50, నాకు 50. బాబా పని చేయవయ్యా, చచ్చి నీ కడుపును పుడతాను. నా కడుపును పుడతారా? సర్లేండి, వద్దులేండి. నాకు తెలివైన కొడుకున్నాడు, వాడు MBBS చదువుతున్నాడు. రేపు మాపు ప్రాక్టీస్ పెట్టాడంటే వాడి ప్రాక్టీస్ బాగుంటుంది, నా ప్రాక్టీస్ బాగుంటుంది. ఓహో, వాడు ప్రాక్టీస్ పెట్టి జనాన్ని చంపుతాడు, ఆ శవాలను నువ్వు ఈగిల్ ట్యాక్సీలో చేరేస్తావన్నమాట. ఓ పని చెయ్యి, ఇంకో కొడుకుని కానీ కాటి కాపర వ్యాపారం పెట్టించు, ఆ డబ్బు కూడా నువ్వే తినచ్చు. సర్లేండి, ఇక్కడ బాగానే మాట్లాడతారు. కోర్టుకు వెళ్తేనే దూడ. నన్ను రెచ్చగొట్ట అనవసరంగా చెప్తున్నాను నీకు. హలో హలో, హలో గోకి. హలో, ఇక్కడ కూడా దాపరించావన్నమాట. ఇవాళ ఇంట్లోకి మారాం. మా ఇంటికి ఎదురుగానే పెట్టామన్నమాట దుకాణం. ఏమిటి కొనుక్కుంటున్నావు? అబ్బే, ఇల్లు చాలా బాగుంది అంటున్నాను. మేము ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం. ఎందుకు, నా నెత్తి మీద ఎక్కడానిక? మనం రోజు ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పుకోవచ్చు, సాయంత్రం గుడ్ ఈవినింగ్ చెప్పుకోవచ్చు, నైట్ గుడ్ నైట్ చెప్పుకోవచ్చు. అప్పుడు కానీ మా బాబు నన్ను తని తగలేడు. నేను ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు అన్ని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేను చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు కనిపిస్తే నీకే చిక్కు. పాపం ఆడపిల్లవు కదా. అయ్యో, అంత గట్టిగా అరవకు, నాకేం చూడలేదు. అది సరే గాని నాకు పువ్విస్తావా? ఎందుకు? తల్లో పెట్టుకోవడానికి. అది తలున్న వాళ్ళు చేసే పని, నీకు లేదుగా. ఏమిటి మళ్ళీ కొనుక్కుతున్నావు? అబ్బే ఏ లేదు, రొంప రొంప. వస్తున్నా. అయ్యో, రావద్దు రావద్దు, నేనే వీలు చూసుకుని వస్తాను. మోహన్ చూడు. ఏమైనా మగవాడి మనసు మోగవాడి మాట అర్థం చేసుకోవడం కష్టమనే సామెత నిజమే వదినా. ఈ మధ్య మా వారు ఇంటికి రావడం మానేశారు. నాకేమిటో భయంగా ఉంది. ఈసారి గట్టిగా అడగవే, నెల రోజులు ఇంటి పట్టునే ఉండమని. అలాగే, వస్తావా? వెళ్ళరా. ఏమ్మా, నేను ఎలా అడుగుతున్నాను, నువ్వేమి అనుకోవద్దు. ఈ మధ్య మీ ఆయన ఇంటికి రావట్లేదట కదా? మీకెలా తెలుసు? మీ ఆయన నాకు బాగా తెలుసమ్మా. రామూర్తి నాకు మంచి స్నేహితుడు. రామూర్తి? మా వారి పేరు కృష్ణమూర్తి. అదేనమ్మా, కృష్ణుడైతే రాముడైతే ఎవరైనా ఒకటే కదా. కాస్త బుద్ధిగా ఉంటాడని రామూర్తి అని నేను అంటూ ఉంటాను. ఇంత పరిచయిస్తాడని అనుకోలేదు. ఈ మధ్య ఏదో బ్రాంచ్ ఆఫీస్ పెట్టారట కదా? బ్రాంచ్ ఆఫీసా? అదేనమ్మా, 2 టౌన్, చెన్నెల్లు, ఒక అమ్మాయిని చేర్చేసాడు కదా. నిజమా? అబద్ధాలాడే కర్మ నాకేమిటమ్మా. ఒక విడాకుల నోటీస్ ఇప్పించండి, దారిలోకి వస్తాడు. విడాకుల నోటీసా? అబ్బా, ముందు నోటీస్ ఇప్పిద్దాం, దారిలోకి రాకపోతే విడాకులే తీసుకోవచ్చు. నారాయణరావు అని ఒక విడాకుల ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. ఆయన ఏజెంటా మీరు? ఒక రకంగా అలాగే అనుకోండి. ఈ కేసులో మీరంటే జాలిపడి నేను మీకు సలహా ఇస్తున్నాను. ఆయన అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి ఆయన కలుస్తాను. వెళ్ళి కలుసుకోండి, నేను వెళ్ళి మాట్లాడతాను. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మీరే ప్లేయర్ నారాయణరావు గారా? నేనే, లాయర్ నారాయణరావు, BA-BL. ఇంతకీ మీదేమిటి, సివిలా క్రిమినలా? నా భార్యతో నా విడాకుల గురించి మీ ఏజెంట్ చెప్పాడా? ఓహో, మా ఏజెంట్ ఆంజనేయులు చెప్పింది మీ విడాకుల కేసు గురించా? తప్పకుండా ఇప్పించేస్తాను. ఏం చేస్తుంటారు మీరు? నేను మోటార్ మెకానిక్ ని. ఏ పార్టీకి ఆ పార్ట్ ఊడ తీసేస్తూ ఉంటాను. అచ్చా, సరే, మీతో కొంచెం మాట్లాడాలి రండి. తప్పకుండా. క్లయింట్ ఎప్పుడు లాయర్కి రహస్యంగానే చెప్పాలి విషయాలు. రే, మాది లవ్ మ్యారేజ్ రా, మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశావో నీ మెడలోంచి ఓవరాలింగ్ చేస్తాను, జాగ్రత్త. అమ్మా, అయ్యో, పొద్దున్నే లేచి ఆవిడ మొహం చూశానేమో. పిచ్చి కొట్టుడు కొట్టాడు దుర్మార్గుడు. ఏమయ్యా, అంతే ఇచ్చేసావా? మొత్తం ఇచ్చేసాను.
మన వాటా 50 రాని, మన వాటా 50 రాని, మన వాటా 50 రాని. ఈయనా? ఇచ్చేస్తారా? మన వాటా 50, మన వాటా 50, మన వాటా 50. రేయ్ శవాలను చారేసే ఆంజనేయులు, మళ్ళీ ఎప్పుడు నా ఇట్లాంటి తప్పుడు కేసులు తీసుకొచ్చావో నిన్ను చంపేసి నీ శవాన్ని నీ ట్యాక్సీలోనే పంపిస్తాను. జాగ్రత్త. నాకు ఈ 50% వద్దు, 20% వద్దు, 1% కూడా వద్దు. నీ బ్రోకర్ ఉద్యోగం కంటే నా డ్రైవర్ ఉద్యోగమే మంచిది. బాబు ఎంత బాగున్నావురా. నీ పేరేంటమ్మా? వెంకడు. ఎంత అందమైన పేరు. కూర్చో, ఇవిగో చాక్లెట్ తీసుకో, తిను. బాబు ఐస్ క్రీమ్ తింటావా? ఇది ఐస్ ఒకటివ్వు. తిన్న తిను. ఇదిగో తీసుకో. బాబు ఐస్ ఫ్రూట్ ఎలా ఉంది? తాటి పండ్లా ఉంది. నేను చాలా మంచిదాన్ని కదూ? చాలా మంచిదాన్ని. ఈ మాట మీ బాబాయ్తో చెప్తావా? పని నుంచి వచ్చేగానే చెప్తా. పనేమిట్రా? మా బాబాయ్ రిక్షా చదువుతారుగా. రిక్షానా? నువ్వు నారాయణరావు కొడుకు కదా? కాదు, నారాయణమ్మ కొడుకుని. నారాయణమ్మ కొడుకువా? నారాయణమ్మ ఎవర్రా? అదిగో మా అమ్మ. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదురా? రథం మొహం. మొహం చూడు, గ్రహణం పట్టిన అమావాస్యలాగా. చాక్లెట్లు కావాలరా నీకు? ఐస్ క్రీమ్ కావాలరా? నువ్వేగా కొనిచ్చావు. నువ్వేగా కొనిచ్చావు. ఏమనాయనా, నువ్వు నారాయణమ్మ పెద్ద కొడుకువా? నో, ఐఎమ్ బాబీ, సన్ ఆఫ్ నారాయణరావు. అయ్యో, చాక్లెట్లన్నీ అవేదోకి ఇచ్చేసానే. ఎంత అందంగా ఉన్నావు బాబు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. నువ్వు ఆడుకోమ్మా. ఏమిట్రా అది పొద్దున్నే హాల్లో మరీను? ఇంకా నయం, నా పిల్లని చూడలేదు. నేను ప్రియనండి. మీరు చిన్నబాబు చెల్లెలు కదండి? కాదా? ఇంట్లో ఎవరెవరేమిటో తెలియడం లేదు. నేను చిన్నబాబు చెల్లెలేనండి. నా పేరు లక్ష్మి. మీ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ అండి. మిమ్మల్ని కూడా ఫ్రెండ్షిప్ చేసుకోమని. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదామండి. ఒక్క నిమిషం కూర్చోండి, పైన చిన్నబాబుకు పాలిచ్చి నేను వచ్చేస్తాను. చిన్నబాబు పైన పాలా? ఈ ఛాన్స్ ఇవ్వండి. పాలకని పెట్టేసి త్వరగా వెళ్ళిపో లక్ష్మి. ఎదురింటో పిచ్చి పిల్ల ఉంది. చూడటానికి బాగానే ఉంటుంది అనుకో, కానీ ఏ సమయంలో ఏం చేస్తుందో పాపం ఆ పిల్లకే తెలీదు. మగరా ఇలా ఫుట్బాల్ ఆడుతుంది, మగాళ్ళ వెంట పడి పాటలు పాడుతుంది. అసలు ఇంతకీ ఆ పిల్ల ఆడపిల్లోడో మగపిల్లో అర్థం కాదు, గాని మొత్తానికి ఆడపిల్ల మాత్రం కాదమ్మా. మొన్న ఏమైందో తెలుసా? నా మీద రాళ్ళు విసిరింది. దూరంగా ఉంది కాబట్టి సరిపోయింది, గాని అదే దగ్గరుంటేనా జుట్టు పట్టి వంగదీసి. ఇప్పుడు దగ్గరే ఉన్నానుగా, ఏం చేస్తావో చేసుకో, చూద్దాం. నువ్వు పైకి ఎలా వచ్చావు? మెట్లెక్కి. ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? రోడ్డు నుంచి. అసలు అసలు ఎందుకు వచ్చావు? నీకోసం ఎవరు రాలేదు పెద్ద గొప్ప. నా ఫ్రెండ్ లక్ష్మి కోసం వచ్చాను. లక్ష్మి కోసమా? నీకు లక్ష్మికి ఎలా నుంచి పరిచయం? జస్ట్ 5 నిమిషాల క్రితం. నువ్వు కావాలని కోరుకుంటే నీతో కూడా 1 minute లో స్నేహం చేస్తా. వద్దు భద్రకాళి, ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూస్తున్నారుగా ఎవరు? ఎక్కడి నుంచి? అటు చూడు. అదేనండి. థ్యాంక్ యూ. హలో. అరవకయ్యా బాబు, లోకల్ కాదు, గుండె అదిరిపోయింది. సరే అండి. హలో, చిన్నబాబు స్పీకింగ్. అదే మసూదన్ రావు స్పీకింగ్. ఎవరు? నేను మన్మథరావుని. మన్మథరావా? అదేమిటి మీ గొంతు ఆడగొంతులా ఉంది? ఉంటుందో, నా గొంతు ఆడ గొంతుకులా ఉంటుంది, మా ఆవిడ గొంతు మగ గొంతుకులా ఉంటుంది. ఉంటే మధ్య నీకేమిటి నష్టం? అబ్బాబే, మధ్యలో నాకేం నష్టం? ఇంతకీ తమరు ఎందుకు ఫోన్ చేశారు? అదేనోయ్,
ఫుట్బాల్ కోచ్ సూర్యనారాయణ నీ గురించి రికమెండ్ చేశాడు. నా ఆఫీస్ లో పిఆర్ఓ పోస్ట్ ఖాళీగా ఉంటే నీకిమ్మన్నాడు. అలాగా సార్, అయితే మా కోచ్ గారికి మీకు మెనీ 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 థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. మీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉందండి. ఉద్యోగం చేస్తావా ఆడగొంతుకని మానేస్తావా? భలేవరే, ఆడగొంతుకైనా బొంగురు గొంతుకైనా అసలు గొంతు లేని మూగవాళ్ళకైనా సరే నేను పనిచేస్తానండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలో ఏమంటావు? అలాగేనండి, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తాను. ఏమండి, నేను ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? సాయంత్రం రామకృష్ణ బీచ్ దగ్గరికి రా, అక్కడ మనం చూసుకుందాం. అలాగేనండి, మనం చూసుకుందాం. ఏమండి, ఒక నిమిషం అటు ఇటు అయినా మీరు ఎటు వెళ్ళకండి. ఇట్స్ ఆల్ రైట్. సార్ దెర్ ఇస్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సార్. నేను మిమ్మల్ని పోల్చోగలను లేను, నా కోసం మీరు చిన్న సహాయం చేయాలి. వాట్స్ ఇట్? అబ్బే ఏం లేదండి, మీరు వచ్చేటప్పుడు మీ షర్టుకు చిన్న గులాబీ పువ్వు పెట్టుకోండి, ఆ గుర్తు కోసం. ఓ అలాగే, ట్రై చేస్తాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంలో ఈ చాక్లెట్లు మీకు ఇద్దామని. గొప్పడిరా బాబు. నువ్వెందుకు వచ్చావు ప్రియా ఇక్కడికి? ఇదిగో చూడు, నాకు ఉద్యోగం ఇప్పించడానికి ఓ పెద్ద మనిషి ఇక్కడికి వస్తుంది. మన ఇద్దరిని ఈ విధంగా చూసేంత బాగుండదు. నువ్వు మర్యాద ఇంటికి వెళ్ళిపో. చిచ్చి, సిగ్గులేదు. గులాబీ పువ్వు అంటే నువ్వేనా నాకు ఫోన్ చేసింది? నీకు ఆడగుంతుతో ఫోన్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్న మగమన్ మధురావుని నేనే నోయ్. ఏమి చదువుతున్నా? ఇక్కడ ఏదైనా రాయి దొరుకుతుందా అని. కళ్ళు రాలగొట్టడానికి. కొట్టవా? కొట్టవాయ్. ఇదిగో, నాలా నిరుద్యోగం నేర్పిస్తే నీవు పెళ్లి పెడాకులు కాకుండా పోతాయి. నాకు కాకపోతే నీకే నష్టం. పెద్ద నష్టం. అయినా ఉద్యోగం గురించి ఎందుకలా బాధపడతావు? ఏ ఉద్యోగం కావాలో చెప్పు. విమానంలో పైలట్ కావాలా? నో ప్రాబ్లం. షిప్ లో కెప్టెన్ కావాలా? నో ప్రాబ్లం. లేకపోతే ట్రైన్ లో టికెట్ కలెక్టర్ కావాలా? వెరీ వెరీ ఈజీ. ఏ ఉద్యోగం కావాలన్నా నిమిషాల మీద ఇప్పిస్తాను. అడుగు. దేవుడా, నాకు కావాల్సింది అదే కదా. దేవుడా, నెమ్మదిగా తోలితే అలా కడతాయి. అది కారు ఆపోయా బాబు, వీడు కాదు, మేము కూడా చచ్చేటట్టున్నాం. ముగ్గురు పోతే 3000. నాకు అంత దృష్టమా? కర్మ. ఆపోయా బాబు, ఆపు. ఏ పోయాడా? ఏందయ్యా, ఎక్కడి కాడి నుంచి నేను చూస్తున్నాను. పోయాడా అని ఒకటే కాకి గోళ. త్వర తాగొద్దు, ఆగు. త్వరగానండి. నా శాశక్తిలో ప్రయత్నించారు. నా పంట పండించరా, నువ్వు పోతే నాకు 500 వస్తుంది. ఇంత అనారోగ్యంతో నువ్వు బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తావరా? భూమికి భారం తప్ప. పోరా నాయనా, త్వరగా పోరా నాయనా, పోరా నాయనా, త్వరగా పో. రండి, మీ వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఎడుతురుగాను కానీ ఈ శవాన్ని మీ ఊరు తీసుకెళ్లాలంటే ముందు నాకు ఇక్కడ 1000 రూపాయలు కట్టాలి. అలా కట్టకపోతే మీ ఊరు తీసుకురాను. 1000 రూపాయలు కడితే వస్తుంది, అంతే. లేకపోతే తీసుకురావు. నేను తీసుకురాను. 1000 రూపాయలు కట్టాల్సిందే. లేకపోతే రావు. రాను. ఎక్కడికైనా వెళ్తారా? ఆ శవాన్ని నువ్వే ఉంచుకో. తోటమాలి, డాక్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. ఆయన చూడటానికి నరసింహ గారు అబ్బాయి వచ్చారని చెప్పు. కదలవే, త్వరగా వెళ్ళి చెప్పు. ఎవరనుకుంటున్నావు? ఫుట్బాల్ ఛాంపియన్ మిస్టర్ చిన్నబాబు. రాము, అయ్యా, వీళ్ళని బాబు గారి దగ్గర తీసుకెళ్ళు. అలాగే రండి సార్. గుడ్. సార్,
మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. నమస్తే. 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 మీరు నేను వచ్చిన ఈయన మధుసూదన్ రావు. ఎస్, తను ప్రియా. ప్రియా ఏమిటి? ప్రియా పచ్చళ్ళగా ప్రియదర్శిని అనొచ్చుగా. ప్రియదర్శిని. ఈయన లక్ష్మికి అన్నగారు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కూతురు. మీరు లక్ష్మి కాబోయే వదిన గారు అనుకుంటాను. అడుగుతున్నారు, చెప్పండి. అలాంటిది ఏం లేదు సార్. ఉందండి. ఎక్కడుందండి? మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మా నాన్నగారు చెప్పింది అక్షరాల నిజం. ఏం చెప్పారు? అందం, అందానికి తగ్గ వినయం, వినయానికి తగ్గ విధేయత, విధేయతకు తగ్గ మాట తీరు, మన్నన. మీరు నన్ను ఎక్కువ పొగడేస్తున్నారు. ఏమండి, మీ ఫోటో ఒకటి కావాలి. మీ చెల్లెలు తెమ్మందా? ఆడపిల్ల ఎలా చెప్తుందండి? ఆ మాత్రం తెలుసుకోలే. తెలుసుకోలేం. అదిగో తీసుకోండి. మీ ఫోటో తీసుకుని ఫ్రేమ్ ఖాళీగా ఉంచండి. ఈ ఫోటో పెడతాను. కాబోయే బావగారు, పెళ్ళయ్యే వరకు మీరు ఈ ఫోటోతోనే కాలక్షేపం చేయాలి. నా పెళ్లి సరే, మరి మీ పెళ్లి ఎప్పుడు? మన పెళ్లి ఇప్పుడని అడుగుతున్నారు, చెప్పండి. ఇదిగో ప్రియా. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు చాలా మంచివారని మా నాన్నగారు చెప్పారు, కానీ మరీ ఇంత మంచివారు అనుకోలేదండి. చిన్న చిన్న మొక్కలుగా నీళ్లు పోసే తోటమాలి ఫోటోని చెట్టంత సైజుకి ఎన్లార్జ్ చేసి ఇంట్లో పెట్టినారంటే మీరు సామాన్యులు కారు. Really, you're a great man. Yes, yes. ఆయన తోటమాలి కాదండి, మా నాన్నగారు. లేవయ్యా. క్షమించాలని చెప్పండి సార్. సరే లేవయ్యా, క్షమించాను. థ్యాంక్స్ అండి. అక్కడ అదేమిటమ్మా, నువ్వు అక్కడ రా. రామా. మా ఫ్రెండ్ ప్రియా. పిచ్చి పనులు మాని వెళ్ళి పెళ్లి పనులు చూడండి. పదండి. ఇదిగో చిన్నబాబు, మీ చెల్లి పెళ్లి పనులు. అంతే కదా వదినా. ఇదిగో కాబోయే బావగారిని చెవి పట్టు లాక్కొచ్చాను. బాగున్నాడు కదా? బాగున్నాడు వెంటక. బ్యూటిఫుల్ గా ఉన్నాడు, చార్మింగ్ గా ఉన్నాడు. నిజంగా లక్ష్మి లక్కీ గర్ల్. అవును, ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు ప్రియా. ఈ టాప్ సీక్రెట్ ఏజెంట్ చిన్నబాబుకి అసిస్టెంట్ గా పనిచేస్తానంటే ఓకే అన్నాను. షీఈ్ నైస్ గర్ల్ వదినా. షీ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దిస్ డిస్కవరీ. కాదు? అవునండి, ఐ హెల్ప్డ్ ఎ లాట్. అర్థమైంది అర్థమైంది. అబ్బే, అలాంటిది ఏమీ లేదు వదినా. నో లవ్, నథింగ్. వీఆర్ జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ కదండి? అవునక్క, ఓన్లీ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్. ఇటు వదినా, లక్ష్మి చూపిస్తాను. అసిస్టెంట్, ఫాలో మీ. ష్యూర్. లేవు ఎంతమ డాన్స్ నువ్వు లేకరా. ఆడి ఏడకెలక తిండి తింటావు, కనీసం నిద్రనే పనిరా. పోనీ వెళ్ళిపోండిరా, నా నిద్ర వస్తుంది. పోనీ పోనీ. నువ్వు పడుకో అయ్యా, పడుకో. నాకు సిగరెట్. సిగరెట్. అమ్మ నా కోడ, సిగరెట్ అంత లేవు, నీకు సిగరెట్ రా కోట్. కానీ మా కైలాసం అయ్య గారు నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారు. ఈ వేళకు నా డ్యూటీ టైం అయిపోయింది. రేపు ఉదయం 8:30కు వస్తానని చెప్పు. నువ్వు మర్యాదగా బయలుదేరకపోతే మా అయ్యగారి కోపం వస్తుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా లంగోట గాడికి కోపం వస్తుంది. అవును, కోపం వచ్చేసింది. వచ్చిందా? ఇంకా ఆలస్యం ఎందుకురా, కానీ చాలా నేను కూడా లేచి రావాలా? అబ్బాబే, మీరెందుకు లేవటం? పడుకోండి పడుకోండి. పొద్దున్న 8:30 కాకపోతే 9:00 కదండి. రే పదండ్రా, పదండి వెళ్దాం. అన్న మొక్కలు కాపీ కొట్టాడు చూడు. నీ మొహం మీద కాఫీ కొట్టి మీ అమ్మకు ఎదురు తిరిగి వంటకాల లిస్టు పురమాయించి చేయమంటాడా? కోడి పలావు, పీతల పులుసు. పీతల పులుసు కాదండి, చేపల పులుసు. ఏదో ఒక పులుసు ఏదైతేనే. వీడు ఆర్డర్స్ ఇస్తాడా? అన్న మొక్కలు కాపీ కొట్టాడు చూడు. అసలు వీడికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రానివాణ్ణి, వాడంతు తేల్చేస్తాను. మరిది గారు, పొరపాటున అలా ప్రవర్తించి ఉంటాడు, ఈసారికి మన్నించండి. వాణ్ణి నేను మన్నిస్తానమ్మా, కాని వాడిలా క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తుంటే అన్నయ్య గారు నన్ను క్షమించరు. నాన్న,
నా ముఖాన్ని కాపీ కొట్టాడు చూడు. ఇప్పటికి 100 సార్లు చూడమన్నావు, చూశాను, ఆనందించాను. ఇంకొకసారి ఆ కూత కూసావంటే మరిగించిన మంచి నూనె మొహాన్ని పోసేస్తాను. వాడిని ఇంటికి రాని, అసలు సిసలైన క్రమశిక్షణలు రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా, అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టమన్నాడు బాబాయ్. ఏదో నోరు జారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అది కాదు బాబాయ్. రేయ్, దేవత లాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో, సాక్షాత్తు దేవుళ్ళ లాంటి పినతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పూటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే. తప్పదు బాబాయ్, ఇందులో నా తప్పే లేదు. తనే బాబాయ్. మీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నన్ను మన్నించండి. వద్దు బాబాయ్, బాబాయ్ వద్దు బాబాయ్, నన్ను కొట్టకు బాబాయ్. ఇందులో నా తప్పే లేదు బాబాయ్. బాలరాజు బాబాయ్ని నాన్నగారు, మీరు పోయినప్పటి నుంచి నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. నా కోసం తన కన్న కొడుకు క్రమశిక్షణనే త్యాగం చేశాడు. అసలు ఈ ఇంట్లో క్రమశిక్షణ అనేదే లేకుండా చేశాడు. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంది. ఒక పక్క పెద్ద వయసు గల బాబాయ్ మొహం చూస్తుంటే భక్తి గౌరవం పొంగుకొస్తున్నాయి. మరో పక్క నా ధర్మం గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షణలో ఈ కర్రకు పని కల్పించక తప్పటం లేదు నాన్నగారు. నన్ను ఆశీర్వదించండి. నేను బాబాయ్ రా. బాబాయ్, ఆ విషయం నాకు తెలుసు బాబాయ్. దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా. దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు, మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా. బాలు బాబాయ్, ఇదొక్కసారి పట్టుకో. ఎందుకు? నేను చెప్తాగా. నన్ను ఆశీర్వదించండి బాబాయ్. ఇటివు బాబాయ్. నేనివ్వను. ఇచ్చేయి బాబాయ్. కొట్టవుగా. చూస్తావుగా. పెద్ద ఆయన పట్టుకుని ఏమిట్రా కొట్టడం? పెద్ద ఆయన కాబట్టే పెద్ద పెద్ద దెబ్బలు కొడుతున్నానమ్మా. నీకేం తెలియదు. బాబు, ఈ ప్రసాదం బాబును కూడా కొంచెం క్రమశిక్షణలో పెట్టండి. అవునరా బాలు, నన్ను వదిలేసి వాణ్ణి క్రమశిక్షణలో పెట్టు. నేను క్రమశిక్షణలో ఉన్నాను. నేను క్రమశిక్షణలో ఉన్నాను. వద్దన్నయ్య, నన్ను కొట్ట తమ్ముడు. ఎక్కడున్నావురా తమ్ముడన్నయ్య? కాఫీ కూడా మంచం మీద తాగే నీకు క్రమశిక్షణ చాలా నా జీవితంలో కాఫీ నా క్రమశిక్షణ వచ్చేసింది. మా అమ్మని క్రమశిక్షణలో పెట్టు. ఆడదానివని ఈసారికి వదిలిపెడుతున్నాను. నేను చెప్పేది మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. రేపు ఉదయం నుంచి ఇంటి పని, వంట పని, అంట్ల పని, పెంట పని మీరు ముగ్గురు క్రమశిక్షణతో చెయ్యాలి. ఎలా చేయాలి? That's good. ఏమి, నువ్వు కూడా కాస్త అంట్లు తవ్వచ్చు కదే. అమ్మా, నేను మీ పనులు తప్ప ఇంకెవరి పనులు చేయను.
ఎరక్కపోయి నీకు ఈ పద్ధతి అలవాటు చేశాడు. అంత నా కర్మ. ఇదేమన్నా దోశలు పూరీలు ఇడ్లీ పిన్నట్రా గుండ్రగా రావడానికి? పేడరా పేడ. మొఖాన్ని పేడ కొట్ట బాలు కడితే చెప్తావుడ్రా నీ చెల్పో చేయను. ఆగరా రే చూడరా ఇది గుండ్రంగా ఉందా బాగుందా బాలా? ఈ బూజులు అసలు కొంపకు ఎందుకు పడతాయో దరిద్రం. చిచ్చి. ఏం బాబాయ్ బూజు సరిగ్గా దులుపునట్టుగా లేదు. బూజులు దులపడం నా కుల వృత్తి కాదు, కాలక్షేపం అంతకన్నా కాదు. అసలు నేను బూజులు దులపను. ఇదిగో క్రమశిక్షణ తప్పుతున్నావు. మళ్ళీ బెత్తానికి పని కల్పించాల్సి వస్తుంది. ఈ బెత్తానికి నేను పని కల్పించను, దులుపుతాను. ఈ పల్లెకి దులిపితే కాస్త బాగా అంటుందేమో. నాకు ఎలా దులపడమే బాగుంటుంది, ఇక్కడి నుంచే దులుపుతాను. ఈ బల్లకే కదా నేను దులుపుతాను కదా, క్రమశిక్షణ కోసం ఎక్కడి నుంచైనా దులుపుతాను. ఒరే బాలు, ఏంటమ్మా? ఒకసారి లారా. అసలు ఈ బెత్తాన్ని కొంపలోకి తేవడమే నేను చేసిన పెద్ద పొరపాటు. కర్మ. ఆడొచ్చాడు. వాడి వెనక ఎవరో పెట్రోల్ కూడా ఉన్నాడు. వీడు ఖచ్చితంగా మన కాళ్ళు చేతులు తీసేసి మనం ఖైమా చేసాను గాయం. ఎందుకైనా మంచిది నేను దాక్కుంటా. నువ్వు ఆ సోఫా కింద దాక్కో, నేను బారులో దూరుతాను. మిస్టర్ కోట. ఓరి కాళీబాబే, ఎన్నాళ్ళు ఏటైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? కాఫీ ఉచ్చుకుంటావా, స్కాచీ ఉచ్చుకుంటావా? నాటు సారాతో నీటుగా వ్యాపారం చేసే నువ్వు, చాటుమాటుగా పూటకో పాడుపని చేసే నువ్వు మా పేటలోని వాళ్ళ బతుకుల్ని కాటు వేయాలని చూస్తున్నావట. ఆ పేట ఉన్న నీ చోటుకు రేటెంతో చెప్పు. రాగానే గొడవలన్నీ ఎందుకు కానీ కాళీబాబు, మీరంట కూకుని రెట్టింగ్ తీసుకోండి. ముందు వ్యాపారం విషయానికి రా. అయినా అంత తేలిగ్గా కొనటానికి అదేమి సీకు మొక్క కాదు, సారా సొక్క కాదు. అర్థం లేని తాగుడు వాగుడు మాని రేటెంతో చెప్పు. మీరు తప్పదంటే చెప్పేస్తాను. 25 లక్షలు. గుప్తా ఆర్య, నువ్వు పట్టుకున్న పెట్టెలో ఉన్న నోట్ల కట్టెలు తీసుకొచ్చి విడి మొహాన కొట్టు. అట్లనే అయ్యారే ఇది కనకప్పు పేటికే, మహ్వారే ఇది వచ్చే వైఢూర్యముల పేటికే, ఫలారే ఇది నోట్ల కట్టల పేటికే. వీటితో 25 లక్షలు పూర్తయినవి. ఒక వాచిపోయింది. వాచిపోవడం కాదు, బట్టలైపోయినా పర్వాలేదు. గోల్డ్ బిస్కెట్ తో మిస్టర్ కోటప్ప, ఈ రోజు నుంచి ఆ పేట మాది. ఇక మీదట నువ్వు గాని నీ మనుషులు గాని ఆ దరిదాపులోకి వచ్చారంటే ప్రాణాలు తోడేస్తాను, జాగ్రత్త. అల్లుడు గారు, ఇంతకాలానికి మిమ్మల్ని చూడగలిగాను, అది నా అదృష్టం. రాధా, అమ్మాయి రాధా, ఏమిటాడి? నీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు. రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, కాళీ, రాధా, కాళీ, రాధా. కాళీ. పేర్లు కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారంటే ఇదండి అపూర్వ ప్రేమ సంఘం అంటే. ఇన్నాళ్ళు ఏమైపోయావు కాళీ? నువ్వు లేవని, ఇక రావని ఎంత కుమిలిపోయానో తెలుసా? రాధా, నీ బాధ నాకు తెలుసు. బంతిలా గెంతే ఇంటివైన నువ్వు నా నుంచి తంతి కూడా లేక గుండెలో కంతి లాంటి బాధతో కుంతిలా కుమిలిపోయి ఉంటావే. నా బంతి చామంతి నువ్వు బంతి. నువ్వు వచ్చావు, నాకు అంతే చాలు. చిన్నా కొడక నన్నెందుకు తిడతావు? నేనేం చేశాను? ఎందుక? నువ్వు కూడా ఆడపిల్లవై పుట్టుంటే ఆ ఖాళీగా నీ సొమ్ముతో సహా పట్టేసి మనతో కట్టేసుకోండి. చిన్నా కొడక. ఇక్కడ వస్తువులు ఏవి కదపడానికి వెళ్ళదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇక డబ్బులే లేవు, ఇవన్నీ బొమ్మలు. నేను ఉంటే అడుగుంటానంతే, చిన్నపిల్లండి.
మిస్టర్ కోటకొండప్ప, ఈ డబ్బు ఎక్కడిది మీకు? వ్యాపారం. దీనికి సంబంధించిన అకౌంట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ మిస్టర్, ఈ డబ్బును మేము సీజ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ డబ్బు క్రిమినల్ వేలో సంపాదించేట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎవరో ఇచ్చెళ్ళారండి. అమ్మకాలిగా ఇచ్చినట్టు ఇచ్చి కమాన్ మో. డాడీ, వచ్చింది నిన్నే కదా, అప్పుడే ప్రయాణం అవుతున్నారు మీ అల్లుడు గారు. అదేమిటి అల్లుడు గారు అర్జెంట్ గా ఎక్కడికి పోయాను? అది కాదురా మావా. ఓ సారీ. అబ్బే, మీరు అలా పిలుస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. పిలిచేయండి, పర్వాలేదు. పర్లేదంటావా? అది కాదురా మావా, నేను పట్టుకొచ్చిన మనీ కాస్త అయిపోయింది. అందుకే ఆ మనీ కోసం మళ్ళీ మా మనీ ఉన్న గని దగ్గరికి వెళ్ళి 2 రోజుల్లో తిరిగి నా హనీ దగ్గరకు వచ్చేస్తాను. వద్దని చెప్పు డాడీ. అమ్మమ్మ, తప్పమ్మా. డబ్బు కోసం బయలుదేరుతున్నప్పుడు వద్దను కూడదు. ఒరే వరహాలు, అల్లుడు గారు బయలుదేరుతున్నారు కానీ 7-8 పెట్టెలు ఖాళీ చేసి తీసుకురా. మీరు బయలుదేరండి అల్లుడు గారు. నువ్వు వచ్చే వరకు నేను ఎలా ఉంటాను డార్లింగ్? అనుక్షణం నన్ను తలుచుకుంటూ అలా నువ్వు ఉండటానికి నేను నీకు